హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గురించి ఒక మంచి అప్డేట్ అయితే మన దగ్గరికి వచ్చేసింది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అండ్ మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే వీడియో అయితే డెఫినెట్గా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బికాజ్ మీరు సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు అంటే అది కొంచెం మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి జాబ్ అప్డేట్స్ అయితే మేము మీ ముందుకి తీసుకొస్తాం. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. WAPCOS జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2025. సో ఇది మనం చూసుకున్నట్లయితే WAPCOS లిమిటెడ్ అంటే ఇది ఒక భారత ప్రభుత్వ సంస్థ. సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ P&A ఒక 2 వేకెన్సీస్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్లో ఒక 2 వేకెన్సీస్ అయితే రెగ్యులర్ ప్రాతిపదికన అయితే భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో దీనికోసం ఫుల్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం క్లియర్గా చూసేద్దాం. అండ్ పోస్ట్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ P&A అండ్ జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్లో 4 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో దీనికోసం మీకు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఈ పోస్ట్కి గాను రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ లేదా దానికి ఈక్వల్గా ఉన్న క్వాలిఫికేషన్ అయితే చేసి ఉండాలి. అండ్ DOE AACO లెవెల్ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ పోస్ట్కి సంబంధించి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి BCom అండ్ DOE ACC O లెవెల్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీకు ఉండాలి అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే పర్ మంత్ శాలరీ అసిస్టెంట్ P&A జాబ్కి గాను 19,000 నుంచి 66,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఈ పోస్ట్కి గాను 19,000 నుంచి 66,000 రూపీస్ పర్ మంత్ శాలరీగా అయితే ఉంది. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే August 1, 2025 నాటికి మీకు 25 years అయితే ఉండాలి. సో అంతకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి లేదు. అండ్ యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం SC/ST వాళ్ళకి 5 years అండ్ OBC నాన్ క్రీమీలేయర్కి ఒక 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది అనేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దీనికోసం మీకు అప్లికేషన్ ఫీజు అనేది చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ అండ్ OBC వాళ్ళకి 1,000 రూపీస్ ఉంది. అండ్ దీన్ని మాత్రం మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అండ్ RTGS, NEFT అండ్ IMPS లేదా UPI లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలా అయితే మీరు ఇది ఏదో ఒక విధంగా అయితే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫీజు అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ WAPCOS లిమిటెడ్తో అయితే మీరు ఈ ఫీజు అనేది చెల్లించాలి. అండ్ ఈ అమౌంట్ అనేది అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో 193502000000028 అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సెక్టర్ 18 NHB 1935 బ్రాంచ్ గురుగ్రామ్ హర్యానా IFSC కోడ్కు అయితే మీరు ఈ అప్లికేషన్ ఫీజ్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ SC, ST, OBC, PWBD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు. అండ్ యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది అనేసి చెప్తున్నారు. దీనికోసం మీకు మళ్ళీ ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఫస్ట్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే August 27, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి అయితే మాత్రమే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో అప్లై చేయడానికి వాళ్ళు వచ్చేసి నిర్ణీత ఫార్మెట్లో సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో అంటే మీ బర్త్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ మీ క్వాలిఫికేషన్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి అండ్ ఆన్లైన్ పేమెంట్ స్లిప్ అది కూడా ఉంటుంది కదా. సో అది కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అక్కడి నుంచి ఈమెయిల్ ఐడికి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ హార్డ్ కాపీలో ఎటువంటి అప్లికేషన్స్ అనేది తీసుకోరు. సో ఈమెయిల్ యొక్క సబ్జెక్ట్ లైన్ అప్లికేషన్ చేసుకున్న పోస్ట్ నేమ్ అండ్ మీ అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ ఇన్ టైంలోనే అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాలి. అప్లికేషన్ డేట్ దాటిపోయిన తర్వాత సెండ్ చేసిన ఆ అప్లికేషన్స్ అది తీసుకోరు. అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కూడా తీసుకోరు. సో మీరు అప్లికేషన్ చేసే ముందు ఒకసారి క్లియర్గా అన్నీ అయితే చూసుకోండి. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే August 27, 2025 అంటే ఈ అప్లికేషన్ తీసుకోవడానికి స్టార్టింగ్ డేట్ తర్వాత ఒక 21 days అనేది మనకి టైం ఇవ్వడం జరిగింది. సో 27th August లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది.
సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేసేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.